ఓకే. నేను దమ్మపదం తీస్తూ ఉంటాను. మీరు చదవండి. మీరు తీసారా? బ్రహ్మపదమా చూస్తున్నానండి. పేజ్ నెంబరు ఎంత అండి? నేను తీయాలి. ఇంకా తీస్తున్నాను. అది కొంచెం వెనక్కి ఉంది అందుకే. తీసాను అంటే పేజ్ నెంబరు మీది మ్యాచ్ అవుతుందో లేదో చూస్తున్నాను. నేను 466 అని నోట్ చేసుకున్నాను. ఎంత 4 66. చూస్తాను. హ్మ్. ఇప్పుడేంటి సౌందర్య లహరి వచ్చింది. ఆ సౌందర్య లహరి దమ్మపదం ఒకే రంగుతో ఉంటాయి. మీరు దమ్మపదం అని కొడితే వస్తుందో? అవునండి. బుక్కు దమ్మపద. హ్మ్. బుక్ దమ్మపద అని ఉంటుంది. ఇతను ఎవరు మన ఆ, నారాయణ గారు ఎవరు ఈశ్వర్ నారాయణకి ఫోన్ చేసి విల్ హీ కండక్ట్ ద మీటింగ్ దిస్ ఫ్రైడే అని అడిగారు. రాత్రి వస్తాడు అనుకుంటే రాలే. ఎవరు రఘురామారావు గారు ఆ పాయింట్ అడగాలి. మీరు అడగండి, నేను అడుగుతాను. ఓకే, అన్ని రెడీగా ఉన్నాడా లేదా అని. లేకపోతే అడగండి తర్వాత, ఇప్పుడు అడగండి. ఇది పేజ్ నంబరు 466 అండి. ఓకే. లాస్ట్ పారాగ్రాఫే కదా? ఆ, పైన ఒకసారి కొంచెం చదువుదాం మరి. వారం అయిపోయింది కదా. ఓకే. అంటే ఫస్ట్ నుంచి చదవమంటారా పేజ్? ఒక 4-5 లైన్లు సెంటెన్స్, 2 సెంటెన్స్ ముందు నుంచి చదువు. Those spies heard what the thieves said, captured all the thieves, and made their report to the king. The king caused the thieves to be brought into his presence and asked them, was it you that killed the venerable? Yes, your majesty. Who pray put you up to it? The naked ascetics, your majesty. The king had the 500 naked ascetics caught, placed them together with the 500 thieves, waist deep in pits which he had dug in the palace court, caused their bodies to be covered over with bundles of straw, and then caused the bundles of straw to be lighted. When he knew that they had been burned, he caused their bodies to be plowed with iron plows, and thus caused them all to be ground to bits. ఏదైనా గుర్తొచ్చిందండి? లేకపోతే ఫస్ట్ నుంచి చదువుదామా? రాలేదు. ఏంటి అంటే ఎందుకు చేశారని. అంటే ఓకే. గ్యాప్ నేను ఎక్కువ వస్తుంది అందుకే రావట్లేదు. స్టార్టింగ్ నుంచే చదువుదామండి అయితే. 464. ఓకే, పెద్దదా ఇది? అలా అయితే ఇక్కడ నేను ఒక్కసారి చెప్తాను ఉండండి. మీరు 465 నుంచి చదువుదు కానీ ఒక్క నిమిషం, నేను అది చెప్పేస్తాను. బ్లాక్ రాక్ వెనరబుల్ అని చెప్పాడనమాట. మొగ్గల్లానా అని ఆయన అందరికీ కూడా బోధించేవాడు. అంటే నీలాంటి డిసైపుల్ ఇంకొండరు అని ఎవరిని, దట్ విల్ ఐ డూ వెనరబుల్ అని వెనరబుల్ మొగ్గల్లానా అని ఆయన మీద నమ్మకంతో ఫస్ట్ పేయింగ్ ఒబేసెన్స్ బుద్ధుడికి నమస్కరించి ఆయన గాలిలోకి వెళ్ళిపోయాడు. అన్ని రకాలైనటువంటి మిరాకిల్స్ వెనరబుల్ సారిపుత్త ఆన్ ద డే వెన్ హీ పాస్డ్ ఇన్ టు నిబ్బానా.
సారిపుత్తకి చూపెట్టాడు అనమాట. ప్రీచ్డ్ ద ధర్మాని పేడ్ ఒబేసెన్స్ టు ద బుద్ధుడికి నమస్కరించి ఆయన బ్లాక్ రాక్ ఫారెస్ట్కి వెళ్ళి నిర్వాణంలోకి వెళ్ళిపోయాడు. అదే ఇమీడియట్ గా ఈ రిపోర్టు అంతటా వ్యాపించింది, సౌత్ ఏషియా అంతా. దొంగలేమో వెనరబుల్ ని చంపేశారు. ఇమీడియట్లీ కింగ్ అజాత శత్రు ఆయన ఈ గూఢచారులు పంపించాడు అండ్ ఆ దొంగల కోసం. ఆ దొంగలు తాగి స్ట్రాంగ్ డ్రింక్ అన్నమాట ఒక సత్రంలో. ఆయన అందరు ఒకడిని కొట్టుకుంటున్నారనమాట. గ్రౌండ్కి పడేసాడు. ఇమీడియట్ గా సెకండ్ థీఫ్ ఏం చేశాడు, ఫస్ట్ వాడిని యూ స్కౌండల్ వై డిడ్ యూ స్టడ్, నువ్వు ఎందుకు నన్ను కొట్టేవని ఆ వెనక్కిని కొట్టాడు. నన్ను ఎందుకు కింద పడేసేవని. వై యూ వ్యాగబాండ్ ఆఫ్ ఎ థీఫ్, యూ ఆర్ ద ఫస్ట్ టు స్ట్రైక్ వెనరబుల్ మొగ్గల్లానా అని మొదట నువ్వు కొట్టేవని. యూ డోంట్ నో వెదర్ ఐ స్ట్రక్ హిమ్ ఆర్ నాట్. దేర్ వాజ్ ఏ బ్యాబల్ ఆఫ్ వాయిసెస్ క్రయింగ్ అవుట్, ఐ స్ట్రక్ హిమ్, నేనే కొట్టేనని. ఇట్ వాజ్ ఐ స్ట్రక్ హిమ్, నేను కొట్టేనని. ఆ గూఢచారులేమో ఇదంతా విన్నారు. ఆ దొంగల దగ్గరతో చెప్పారు, వాళ్ళని పట్టుకున్నారు. ఆ దొంగలందరినీ వాళ్ళని ఆ రిపోర్ట్ రాజుకి చెప్పాడు. రాజేమో ఆ దొంగల్ని ఆయన ప్రెజెన్స్ లోకి తీసుకొచ్చి వాళ్ళని అడిగాడు, వాజ్ ఇట్ యూ దట్ కిల్డ్ ద వెనరబుల్, నువ్వేనా చంపేవని. అవును అన్నారు వాళ్ళు. హూ పుట్ యూ అప్ టు ఇట్ అంటే ద నేకెడ్ అసెటిక్స్, అక్కడ ఉన్నటువంటి బట్టలు లేనటువంటి ఆ సన్యాసులు. యువర్ మేజెస్టీ, ద కింగ్ హ్యాడ్ ద 500 నేకెడ్ అసెటిక్స్, అంటే 500 దిగంబర్లైనటువంటి సన్యాసులు. అసెటిక్స్ కాట్, ద కింగ్ హ్యాడ్ దెమ్ కాట్ అంటే పట్టుకున్నాడు. ప్లేస్డ్ దెమ్ టుగెదర్ విత్ ద 500 థీవ్స్, 500 దొంగలతోటి కట్టి, వేస్ట్ డీప్ ఇన్ పిట్స్ అంటే వాళ్ళ పూర్తిగా వాళ్ళ యొక్క వేస్ట్ అంటే ఛాతీ వరకు వాళ్ళని గోతులు తవ్వి పెట్టారు. విచ్ హీ హ్యాడ్ డగ్ ఇన్ ద ప్యాలెస్ కోర్ట్, కాజ్డ్ దేర్ బాడీస్ టు బి కవర్డ్. అదంతా వాళ్ళ శరీరాలన్నీను గడ్డితో నింపేసి ఆఖరికి ఆ గడ్డికి ఏమోని నిప్పు అంటించేశారు. వాళ్ళేమోని పూర్తిగా కాలిపోయారు అన్నాక వాళ్ళ శరీరాల మించిను ఐరన్ అంటే నాగల్ని దున్నించారు. సో దట్ అది వాళ్ళవన్నీ బిట్స్ అయిపోయేటట్టుగా. ఈ మాంక్స్ ఏమో మధ్యలో ఒక డిస్కషన్ వచ్చింది, హాల్ ఆఫ్ ట్రూత్. వెనరబుల్ మొగ్గల్లానా మెట్ డెత్ విచ్ హీ డి నాట్ డిజర్వ్, ఆయనకి రాకూడని డెత్ వచ్చింది అని మాట్లాడుకుంటున్నాడు. అట్ దట్ మూమెంట్ బుద్ధ అక్కడికి వచ్చి అడిగాడు, మాంక్స్ వాట్ ఆర్ యూ సేయింగ్ యాజ్ యూ సిట్ హియర్ ఆల్ గ్యాదర్ టుగెదర్, మీరు అందరూ ఇక్కడ కూర్చుని అందరూ కలిసి ఏమిటి మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగారు. వాళ్ళు చెప్పారు, మాంక్స్ ఇఫ్ యూ రిగార్డ్ ఓన్లీ దిస్ ప్రెసెంట్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, మీరు ఈ జన్మ ఒక్కదాన్ని లెక్కలోకి తీసుకున్నారనుకోండి, వెగ్గలైనా అంటే ఈ వెనరబుల్ మొగ్గల్లానా అన్న ఆయన ఒక రకమైన తనకి అర్హత కాని డెత్ని ఆయన పొందేది మనకు అనిపిస్తుంది. కానీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సత్యం ఏంటంటే ఆయన చనిపోయే తీరు ఎగ్జాక్ట్ కన్ఫార్మిటీ విత్ ద డీడ్ హీ కంటిన్యూడ్ ఇన్ ఒక కిందటి జన్మలో ఆయన చేసినటువంటి పనికి కన్ఫర్మ్గా వచ్చింది. అందుకని ఆ మాంక్స్ ఏమో బుద్ధాని అడిగారు, కానీ వెనరబుల్ ఆయన ఏం చేశాడు ఆయన యొక్క గత జన్మలో. ఇన్ రిప్లై బుద్ధ ఏం చెప్పాడంటే ఆయన చేసిన పని ఇలా చదవండి ఇక్కడి నుంచి. ఎన్నో పేజ్ అండి అది? ఎక్కడి కూర్చుంటాను, నుంచి చదవమంటున్నారు? చదవండి. ద స్టోరీ Simple. గోస్ దట్, అక్కడి నుంచి చదవండి. The story goes that once upon a time, in the distant past, a certain youth of good family performed with his own hand all of the household duties, such as pounding rice and cooking, and took care of his mother and father also. One day his mother and father said to him, Son, you are wearing yourself out by performing all of the work, both in the house and in the forest. We will fetch
you home a certain young woman to be your wife. The son replied, Dear mother and father, there is no necessity of your doing anything of the sort. So long as you both shall live, I will wait upon you with my own hand. In spite of the fact that he refused to listen to their suggestion, they repeated their request time and again, and finally brought him home a young woman to be his wife. ఇది చెప్తారా చిన్న పారాగ్రాఫ్ కంటిన్యూ చేయమంటారా? చదవండి ఇంకొంచెం. Okay. For a మిగతావి few చదివండి. For a few days only she waited upon his mother and father. After those few days had passed, she was unable even to bear the sight of them, and said to her husband with a great show of indignation, It is impossible for me to live any longer in the same house with your mother and father. But he paid no attention to what she said. So one day, when he was out of the house, she took bits of clay and bark and scum of rice, gruel, and scattered them here and there about the house. When her husband returned and asked her what it meant, she said, This is what your blind old parents have done. They go about littering up the entire house. It is impossible for me to live in this same place with them any longer. Thus did she speak again and again. The result was that finally even a being so distinguished as he, a being who had fulfilled the perfection, broke with his mother and father. Never mind, said the husband. I shall find some way of dealing with them properly. So when he had given them food, he said to them, Dear mother and father, in such and such a place live kinsfolk of yours who desire you to visit them. Let us go thither, and assisting them to enter a carriage, he set out with them. When he reached the depths of the forest, he said to his father, Dear father, hold these reins. The oxen know the track so well that they will go without guidance. This is a place where the thieves lie in wait for travelers. I am going to descend from the carriage, and giving the reins into the hands of his father, he descended from the carriage and made his way into the forest. As he did so, he began to make a noise, increasing the volume of the noise until it sounded as if a band of thieves were about to make an attack. When his mother and father heard the noise, they thought to themselves, A band of thieves are about to attack us. Therefore they said to their son, Son, we are old people, save yourself, and pay no attention to us. But even as his mother and father cried out thus, the son, yelling the thieves, fell, beat them and killed them, and threw their bodies into the forest. Having so done, he returned home. When the Buddha had related the foregoing story of Venerable Moggallana misdeed in a previous state of existence, he said, Monks, by reason of the fact that the Venerable Moggallana committed so monstrous a sin, he suffered torment of numberless hundreds of thousands of years in hell, and thereafter, because the fruit of his evil deed was not yet exhausted,
in 100 successive existences, he was beaten and pounded to pieces in like manner and so met death. Therefore, the manner of death which Venerable Mogulana suffered was in exact conformity with his own misdeed in a previous state of existence. Likewise, the 500 heretics who with the 500 thieves offended against my son, who had committed no offense against them, suffered తర్వాత ఆపుదాం. precisely that. ఇక్కడతో అయిపోతుంది పారాగ్రాఫ్. ఓకే ఓకే. Likewise, the 500 heretics who with the 500 thieves offended against my son, who had committed no offensive against them, suffered అంటే precisely that form of death which they deserved. For he that offended against the offenseless incurs misfortune and loss through 10 circumstances. చెప్పండి. అదే అంటే మనం అందరం ఏమనుకుంటాం, ఈ జన్మలో దానికి మనం ఫలితాలు అనుభవిస్తున్నామని. ఇలా ఈ బుద్ధుడి యొక్క ధమ్మపదం చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం గత జన్మలో ఏం చేసినా మనకు తెలియదు. నేను ఇంత మంచి పనులు చేస్తున్నాను కదా, నాకెందుకు వీళ్ళు అంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చాయని బాధపడతారు. అంటే దానికి అతను ఈ జన్మలో దానికి చూస్తే అతను చాలా మంచివాడే, అలాంటి పనిష్మెంట్ రాకూడదు, గత జన్మలో చేసిన దానికి కరెక్ట్ పనిష్మెంట్ వచ్చింది అని ఆయనకి తెలుసు కనుక, త్రికాలజ్ఞుడు గనక బుద్ధుడు చెప్తున్నాడు. అంటే ఈ స్టోరీ ఈ విధంగా ఉంది. ఒకసారి అంటే చాలా డిస్టెంట్ పాస్ట్ అంటే చాలా కాలం కిందట గుడ్ ఫ్యామిలీ, ఒక మంచి కుటుంబానికి చెందిన ఒక యువకుడు ఓన్ హ్యాండ్ ఆల్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ డ్యూటీస్, తనే అన్ని పనులు చేసేవాడు. ఎలాంటివి అంటే పౌండింగ్ రైస్ అండ్ కుకింగ్ అండ్ టుక్ కేర్. అంటే పౌండింగ్ అంటే ఏమిటండి? అంటే రైస్ను ఉత్పత్తి చేయడమా? పౌండింగ్ అంటున్నారా? POUNDING. అంటే మనం చేసిన ప్రతి కర్మ కూడా సూక్ష్మతరంగా మనకు ఫలితాలు సూక్ష్మమైన కర్మకు కూడా వస్తాయి. అది మనం ఎవరో కారణం అని అనుకోకూడదు. ఏ హెవీ అటాక్ ఆర్ డిఫీట్ అని ఉందండి. ఎనీ ఏ హెవీ అటాక్ ఆర్ డిఫీట్. ఇక్కడ ఏంటంటే రైస్ దంచడం అని తీసుకోవచ్చు. తర్వాత ఏమో రైస్ని వండడం, ఇలాంటి పనులన్నీ కూడా ఆయన చేసేవాడు. పౌండింగ్ రైస్, తర్వాత కుకింగ్, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. టుక్ కేర్ ఆఫ్ హిజ్ మదర్, తల్లిదండ్రులను ఎక్కువ కేర్గా చూసేవాడు. ఒకరోజు ఏమైందంటే నేను తండ్రి కూడా వాళ్ళు అనుకున్నాడు, సన్ యు ఆర్ వేరింగ్ యువర్ సెల్ఫ్ అవుట్ బై మీ ఆల్ ద వర్క్ బోత్ ఇన్ ద హౌస్ అండ్ ఇన్ ద ఫారెస్ట్. అంటే అడవిలోని ఇంట్లోని నువ్వు అన్ని పనులు చేసి నువ్వు చాలా అలసిపోతున్నావు. మేమేమోని ఒక యంగ్ ఉమెన్ని, ఒక స్త్రీని తెస్తాము నీకు భార్యగా అన్నారు. అప్పుడు కొడుకు ఏం చెప్పాడు మదర్ అండ్ ఫాదర్ తోటి, అలాంటి అవసరం ఏమీ లేదు. సో లాంగ్ యాజ్ యూ బోత్ షల్ లివ్ ఐ విల్ వెయిట్ అపాన్ యూ విత్ మై ఓన్ హ్యాండ్. అంటే నా చేత్తోనే నేను చేస్తాను మీరు జీవించినంత వరకు అన్నారు. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఆయన వాళ్ళ సలహాని ఆయన వినలేకపోయినా సరే వాళ్ళు ఏం చేశారు, దే రిపీటెడ్ దేర్ రిక్వెస్ట్, మళ్ళీ అడగడం మొదలెట్టారు. అండ్ ఫైనల్గా ఆయనని ఒక యంగ్ ఉమెన్ని ఆయన భార్యగా తీసుకొచ్చారు. కొన్నాళ్ళు షీ వాంటెడ్ అపాన్ హిజ్ మదర్ అండ్ ఫాదర్. ఫర్ ఎ ఫ్యూ డేస్ ఓన్లీ షీ వెయిటెడ్, మదర్ ఫాదర్ కోసం వెయిట్ చేశారు. ఆఫ్టర్ దోస్ ఫ్యూ డేస్, కొన్నాళ్ళు అయిపోయాక, హ్యాడ్ పాస్, షీ వాజ్ అనేబుల్ ఈవెన్ టు బేర్ ద సైట్ ఆఫ్ దెమ్ అండ్ సెడ్ టు హర్ హస్బెండ్. వాళ్ళని చూడడానికి కూడా ఈవిడ సహించలేకపోయింది. ఆమె ఏమో భర్తతో ఏం చెప్పిందంటే, ఇండిగ్నేషన్, కోపంతో, నాకేమోని ఇలా జీవించడం ఎనీ లాంగ్ ఇన్ ద సేమ్ హౌస్, ఇదే ఇంట్లో మీ తల్లిదండ్రులతో జీవించడం నాకు చాలా అసంభవంగా ఉంది. కానీ ఆయన దాన్ని ఏం పట్టించుకోలేడు, ఆమె చెప్పిన దాన్ని. ఒకరోజు ఆయన ఇంట్లో లేనప్పుడు ఆవిడ ఏం చేసిందంటే చిన్న చిన్న మట్టి ముద్దలు తీసుకుని అండ్ బార్క్, అలాగే కర్రని, అండ్ స్కమ్ ఆఫ్ రైస్ గ్రూయల్ అండ్ స్కాటర్డ్ దెమ్ హియర్ అండ్ దేర్, ఇక్కడ అక్కడ జల్లింది. అంటే రైస్ గ్రూయల్ అంటే బహుశా ముద్దలు, అబౌట్ ద హౌస్.
వెన్ హెర్ హస్బెండ్ రిటర్న్, ఆయన ఇంటికి వచ్చేసరికల్లా ఏంటి ఇదంతా అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మీ యొక్క బ్లైండ్గా ఉన్న ఓల్డ్ పేరెంట్స్ ఇది చేశారు. వాళ్ళు ఏంటంటే లిటరింగ్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్, ఇల్లంతటిని పాడు చేస్తున్నారు. నాకు ఇది అసంభవంగా ఉంది. ఇది అదే ప్లేస్లో వాళ్ళతో నేను జీవించడం ఇంకా నేను జీవించలేనంది. ఆవిడ ఆ విధంగా ఎగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ చెప్పింది. దాని ఫలితంగా ఈవెన్ ఏ బీయింగ్ సో డిస్టింగ్విష్డ్ యాజ్ హీ, ఏ బీయింగ్ హూ హ్యాడ్ ఫుల్ఫిల్డ్ ద పర్ఫెక్షన్, బ్రోక్ విత్ హిజ్ మదర్ అండ్ ఫాదర్. అంటే అతను అన్నిసార్లు చెప్పేసరికల్లా నిజం అనుకుని ఆయన వాళ్ళతోటి గట్టిగా దెబ్బలాడాడండి. నెవర్ మైండ్ సెడ్ ద హస్బెండ్ ఏమన్నాడు, నేనేమోని ఏదో ఒక విత్ దెమ్ ప్రాపర్గా వాళ్ళతోటి ఏదో ఒక పద్ధతి నేను ఆలోచిస్తాను. ఆయన ఏంటంటే వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడు వాళ్ళతో ఏమన్నా అంటే మదర్ అండ్ ఫాదర్ ఇన్ సచ్ ఏ ప్లేస్, అలాంటి ఒక ప్లేస్లో కిన్స్పోక్ ఆఫ్ యువర్స్, మీ బంధువులు, హూ డిజైర్ యూ టు విజిట్ దెమ్, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, లెటెస్ గో థిదర్, అక్కడికి వెళ్దాం అన్నాడు. అంటే అండ్ అసిస్టింగ్ దెమ్ టు ఎంటర్ ఏ క్యారేజ్, వాళ్ళని ఒక బండిలో కూర్చోబెట్టాడు. హీ సెట్ అవుట్ విత్ దెమ్, ఆయన వాళ్ళతో పాటు ప్రయాణం చేశాడు. ఆయన వెన్ హీ రీచ్డ్ ద డెప్త్స్ ఆఫ్ ద ఫారెస్ట్, బాగా లోతైన అంటే బాగా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళేసరికల్లా ఆయన ఏమన్నాడంటే, డియర్ ఫాదర్ హోల్డ్ దీస్ రెయిన్స్, మీరు ఈ కళ్ళాలు పట్టుకోండి, ఈ ఇక్కడ ఉన్న ఈ ఎద్దులు వాళ్ళకి మార్గం తెలుసు, సో వెల్ దట్ దే విల్ గో వితౌట్ గైడెన్స్, ఎవరు గైడెన్స్ ఇవ్వకుండానే తీసుకెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ థీవ్స్ లై ఇన్ వెయిట్ ఫర్ ట్రావెలర్స్, ఇక్కడ దొంగలు వస్తూ ఉంటారు. ఐఎమ్ గోయింగ్ టు డిసెండ్ ఫ్రమ్ ద క్యారేజ్, నీ క్యారేజ్లోంచి దిగుతున్నాను. అండ్ గివింగ్ ద రెయిన్స్, కళ్ళాలు ఆయన చేతికి ఇచ్చాడు. ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ హిస్ ఫాదర్, అప్పుడు ఆయన ఏమో దిగిపోయాడు ఆ బండి నుంచి. ఆయన ఆ ఫారెస్ట్లోని మార్గం వెళ్ళిపోతున్నాడు. ఆ రకంగా ఆయన చేసేసరికల్లా ఆయనకి ఒక సౌండ్ వినబడింది. అదేంటంటే వాల్యూమ్ ఆఫ్ ద నాయిస్ అంటిల్ ఇట్ సౌండెడ్ యాజ్ ఇఫ్ ఎ బ్యాండ్ ఆఫ్ థీవ్స్, అంటే ఒక దొంగల మోక, యూఆర్ అబౌట్ టు మేక్ ఎన్ అటాక్, ఆయన అటాక్ చేయడానికి వస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఇది విని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒక దొంగల మూక వాళ్ళు మమ్మల్ని అంటే అబౌట్ టు అటాక్, మమ్మల్ని అటాక్ చేయబోతున్నారని. దేర్ ఫోర్ దే సెడ్ టు దేర్ సన్స్, కొడుకును ఉద్దేశించి అన్నారు, మేమేమో చాలా పెద్దవాళ్ళం, మమ్మల్ని నువ్వు రక్షించు, మాకు సేవ్ యువర్ సెల్ఫ్, నువ్వు రక్షించుకో, మమ్మల్ని పట్టించుకోకన్నారు. కానీ ఈవెన్ యాజ్ హీస్ మదర్ అండ్ ఫాదర్ క్రైడ్ అవుట్ థస్, ఆ విధంగా వాళ్ళు అరిచినా సరే కొడుకు యెల్లింగ్ ద థీవ్స్, ఆ థీవ్స్నేమో పెద్ద టోన్ తోటి అరిచాడు. హ్యావింగ్ సో డన్ హీ రిటర్న్ హోమ్, అలా చెప్పి ఆయన ఇంటికి వచ్చేసాడు. కానీ బుద్ధుడు ఎప్పుడైతే హ్యాడ్ రిలేటెడ్ ద ఫోర్ గోయింగ్స్, ఈ వెనరబుల్ యొక్క మొగ్గల్లానా గత జన్మలో చెప్పాడో, ఆయన చేసిన తప్పు పని ఒక గత జన్మలో, హీ సెడ్ మాంగ్స్ బై రీజన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ వెనరబుల్ మొగ్గల్లానా ఆయన అంత భయంకరమైనటువంటి పాపం చేశాడు గనక ఆయన టార్మెంట్ అంటే విపరీతమైన బాధని నాకు లెక్కలేనన్ని వందల వేల సంవత్సరాలు నరకంలో ఉన్నట్ట. ఆ తర్వాత ఆయన తన యొక్క చెడు కర్మ ఫలితంగా నాట్ ఎట్ ఎగ్జాస్ట్, ఇంకా అది పోలేదు, అన్నాళ్ళు నరకంలో ఉన్న ఆ కర్మ ఇంకాను పోకపోవడం వల్ల ఒక 100 సక్సెసివ్ ఎగ్జిస్టెన్సెస్, 100 జన్మలు ఆయన్ని కొట్టారు అండ్ పౌండెడ్ టు పీసెస్, ముక్కలుగా చేసేసారు. ఇన్ విచ్ వెనరబుల్ మొగ్గల్లానా సఫర్, అంటే అది లైక్ మేనర్ అండ్ సో మెట్ డెత్, ఆ విధంగా ఆయన 100 జన్మల పాటు అతన్ని కూడా ముక్కలుగా చేసి ఆ విధంగా ఆయన డెత్ని పొందాడు. అందుకని ద మేనర్ ఆఫ్ డెత్ విచ్ వెనరబుల్ మొగ్గల్లానా సఫర్డ్ వాజ్ ఇన్ ఎగ్జాక్ట్ కన్ఫర్మిటీ విత్ హిజ్ ఓన్ మిస్డీడ్ ఇన్ ఏ ప్రీవియస్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఆయన గత జన్మలో తల్లిదండ్రులను అలా చేసాడు గనక ఈ జన్మలో, అంటే ఆయన అన్నేళ్ళు వందల వేల సంవత్సరాలు హెల్లో ఉన్నా చాలలేదు, ఇంకా ఉండిపోయింది ఆ పాపం. అందుకే అది తర్వాత ఎన్నో వందల జన్మల పాటు ఆయన అంటే ఈ విధంగా చనిపోతున్నాడు. ఏ విధంగా అంటే ముక్కలుగా చేసి, అంటే ఏ రకమైన జన్మెత్తినా ఆ విధంగా. హూ విత్ ద 500 thieves offended against
సారీ, ఇప్పుడు ఏంటంటే ఆఫ్ డెత్ విచ్ వెనరబుల్ మొగ్గల్లాన, ఆ విధంగా ఎగ్జాక్ట్ కన్ఫర్మిటీ, తను ఎలా అయితే బాధ పెట్టాడో తను చేసిన తప్పుకి ప్రీవియస్ స్టేట్ ఆఫ్ అంటే గత జన్మలో అది పొందుతున్నాడు. లైక్ వైజ్ ద 500 హెరటిక్స్ హూ విత్ ద 500 థీవ్స్, 500 ఆ సన్యాసులు ఆ దొంగలతో కలిపి వాళ్ళని ఆయన నిప్పంటించాడు కదా రాజు. offended against thy my son, who had committed number no offense against them, suffered precisely that form of death which they deserved. అంటే ఈ 500 మంది ఏం చేశారన్నది వచ్చిందండి. వాళ్ళు కూడా 100 వాళ్ళకి అలాంటి ఆ, వినబడుతున్నాదా? నేను ఏమైనా మ్యూట్లోకి వెళ్ళి వినపడుతుంది, చెప్పండి. 500 మంది సంగతి ఎక్కడ రాలేదు కదా. వాళ్ళు కూడా రాలేదండి. ప్రీవియస్ స్టేట్ అంటే గత జన్మల్లో ఇలాంటివే చేశారు. అందుకనే హూ విత్ ద 500 థీవ్స్, 500 దొంగలతోటి అఫెండెడ్ అగైన్స్ట్ మై సన్ హూ హ్యాడ్ అంటే కమిటెడ్ నో అఫెన్స్ అగైన్స్ట్ దెమ్, సఫర్డ్ ప్రిసైస్లీ దట్ ఫార్మ్ ఆఫ్ డెత్ విచ్ దే డిజర్వ్డ్. అంటే వాళ్ళు కూడా అఫెండెడ్ అగైన్స్ట్ మై సన్ అంటే నా నా కొడుకుని అగైన్స్ట్గా అంటే ఇతనికి అగైన్స్ట్గా వాళ్ళు ప్రవర్తించారు కనుక వాళ్ళకి అలాంటి మృత్యు వచ్చింది. ఫర్ హీ దట్ అఫెండ్స్ అగైన్స్ ద అఫెన్స్లెస్ అంటే ఎవరైతే ఏ తప్పు చెయ్యరో వాళ్ళ పట్ల అటాక్ చేసిన వాళ్ళు ఇన్ ఇన్కర్స్ ఇన్ మిస్ఫార్చ్యూన్ అండ్ లాస్ త్రూ అంటే కదండి, అమాయకులైన వాళ్ళ మీద ఏం చేసినా మనకి మళ్ళీ చాలా దురదృష్టకరమైనటువంటిది పరిస్థితులు అంటే ఎన్నో జన్మల్లో అనుభవించాలి. చూడండి ఇక్కడ మనకు ఒక పెద్ద లెసన్ ఏంటంటే, ఒక జన్మలో అంటే ఇప్పుడు తల్లిదండ్రులందరినీ అలాగ వాళ్ళు చేస్తున్నారు కదా, అది ఎఫెక్ట్ ఏంటవుతుంది, ఆయన ఎన్నేళ్ళు వందల వేల సంవత్సరాలు నరకంలో ఉన్నా చాలక మళ్ళీ ఎన్ని జన్మల పాటు, వందల జన్మల పాటు ఆయన ఆ విధంగా ఆ ముక్కలుగా అయి చనిపోయాడు. అంటే తల్లిదండ్రులు వాళ్ళు ఎన్ని మనకి చేస్తారు కనుక వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడానికి అవ్వదు. అది వాళ్ళని ఏమైనా చేసామంటే దాని ఎఫెక్ట్ మనకే వస్తుంది. ఆ భార్య 10 సార్లు చెప్తూ ఉంటే వినేసి ఆయన ఇప్పుడు ఇదే జరుగుతుంది. కొత్తగా వచ్చిన భార్య చెప్పిన మాటలు వింటారు కానీ 20 సంవత్సరాలు పెళ్ళి అవ్వకముందు ఉన్న 20 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులను అర్థం కంటే భార్య చెప్పిన మాటలు రైట్ అని తీసుకుంటారు. దాని ఎఫెక్టే ఈనాడు ఇలా జరుగుతోంది. అంటే ఇన్నాళ్లే నా తల్లిదండ్రులు ఏంటో నాకు తెలుసు కదా అని ఆలోచించరు. ఓకేనండి. నెక్స్ట్ explanatory translation. If one attacks one who is harmless or ill-treats innocent beings, 10 awful states lie here and now, to one of which he shall fall. అంటే హూ ఈజ్ హార్మ్లెస్ అంటే హాని చేయని వాళ్ళని ఎవరైనా అటాక్ చేస్తే లేదా వాళ్ళని ఇల్ట్రీట్ చేసిన అమాయకులని, అప్పుడు దానికి 10 ఓఫుల్ స్టేట్స్ అంటే దానికి 10 రెట్లు దుఃఖకరమైన స్థితులు లై హియర్ అండ్ నౌ, టు వన్ ఆఫ్ విచ్ హీ షల్ ఫాల్. అలాంటి వాటిలో ఆ 10 రకమైన దుఃఖకరమైన దాంట్లో అతను పడతాడు, వాటిలో ఒక దాంట్లో అంటూ. ఎక్స్ప్లెనేటరీ ట్రాన్స్లేషన్. The following 10 forms of suffering will come to those who hurt the harmless: inoffensive saints, severe pain, disaster, physical injury, serious illness, mental disorder, trouble from rulers, grave charges, loss of relatives, property loss. అది అంటే ఎలాంటి ఇక్కడ ఎవరైతే ఈ ఫాలోయింగ్ 10 రకాలైనటువంటి సఫరింగ్ అనమాట. ఎవరైతే వాళ్ళకి హాని చేయని వాళ్ళని కొట్టినా, వాళ్ళకి కష్టపెట్టని మహాత్ముల్ని వాళ్ళని బాధించినా, సివియర్ పెయిన్ బాధాకరమైన స్థితి ఇచ్చినా, లేకపోతే వాళ్ళకి వినాశనానికి ప్రయత్నించిన, భౌతికమైన ఇంజురీ, సీరియస్ ఇల్నెస్, మెంటల్ డిసార్డర్, ఇవన్నీ వాళ్ళకి వస్తాయి. వాళ్ళకి ఏంటేంటి వస్తాయంటే ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో అంటే మనకి హాని చేయని వాళ్ళని బాధ పెట్టిన, సీరియస్ ఇల్నెస్, మెంటల్ డిసార్డర్, ఇవన్నీ వస్తాయి.
or else his houses will be burnt by fire, and upon death, that wicked person will be ఇంకా ఏంటంటే reborn ట్రబుల్ in ఫర్ hell. రూలర్స్ నుంచి వచ్చిన ట్రబుల్స్ వస్తాయి. వాళ్ళకి ఏంటంటే గంభీరమైన పనిష్మెంట్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు. ప్రాపర్టీ పోతుంది. ఇవన్నీ కూడా వస్తాయి. లేకపోతే ఆయన ఇల్లు కాల్చేస్తారు. ఆ మృత్యు తర్వాత ఆ వికెడ్ పర్సన్ విల్ బి రీబార్న్. మళ్ళీ ఆయన హెల్లో అంటే ఏంటి, నరకంలో జన్మిస్తాడు. Commentary. These four strangers related to the demise under tragic circumstances of the chief disciple Moggallana. If Sariputta could be regarded as the chief disciple on the right of Buddha, Moggallana was the chief disciple on his left. They were born on the same day and were associated with each other during many previous lives. So were they during the last life. It is one of the oldest recorded friendships in the world. Venerable Moggallana was foremost in the noble Sangha in psychic power. Once a king of cobras called Nadopananda, also noted for psychic feats, was threatening the Buddha and some arhats. The Buddha was besieged with offers from various members of the noble Sangha to subdue the snake king. At last, Venerable Moggallana's turn came and the Buddha readily assented. He knew he was equal to the task. The result was a psychic confrontation with the Naga king, who was worsted, and he begged for peace. The Buddha was present throughout the encounter. This epic feat is commemorated in with the seventh verse of Jayamangala Gatha, which is recited at almost every Buddhist function, whether in shaking the marble palace of Sakka, the heavenly ruler, with his great toe, or visiting hell, he was equally at ease. These visits enabled him to be a sort of an information bureau. He could graphically narrate to dwellers of this earth the fate of their erstwhile friends or relatives, how by evil karma some get an ignominious rebirth, hell, and